వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు నా ఒక్క వీడియోనే కాదు, ప్రతి ఒక్క వీడియోలో కూడా, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఈ పోలీస్ కానిస్టేబుల్ నుంచి అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఈ మార్కులు కలిపేటటువంటి అంశం ఏమైంది, ఎన్ని మార్కులు కలుస్తాయి, ఎవరికి కలుస్తాయి, 18వ తారీఖు ఫైనల్ అవుతుందా, న్యాయం జరుగుతుందా అనేటువంటి కామెంట్లు అయితే పెడతా ఉన్నారు. నాకైతే చాలామంది కాల్ చేసి కూడా అడుగుతున్నారు, సార్ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర, ఎందుకంటే ఆ విద్యార్థులు ముందుకు పంపిస్తున్నది మీరే, మీకు తెలిసింటుంది మొత్తము కూడా, వారితో మీరు సహచారం కూడా ఉన్నారు. సో మీ విద్యార్థులు వాళ్ళందరూ కూడా, సో మాకు ఆ క్లారిటీ అనేది ఇవ్వండి, మేము కూడా ప్రిపేర్ కావచ్చా, మాకు కూడా మార్కులు కలుస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికంతా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. ముందుగా కనుక చూసుకుంటే కొన్ని పాయింట్ల ప్రకారం కనుక మాట్లాడితే చాలామంది అభ్యర్థులు ఏమంటూ ఉన్నారంటే మార్కులు కలపకూడదు అంటున్నారు. చాలామంది మార్కులు కలపకూడదు అంటున్నారు. ఇట్లా కొంతమంది దీన్ని క్రియేట్ చేయడం వల్ల క్వాలిఫై, డిస్క్వాలిఫై అనేటువంటి రెండు గ్రూపులుగా కూడా విడిపోవడం అనేది జరిగింది. ఇక్కడ మనము నిరుద్యోగులం అనేటువంటి సంగతి మర్చిపోయి మేము క్వాలిఫై అయ్యామని ఒక గ్రూపు, డిస్క్వాలిఫై అయ్యామని చెప్పేసి ఒక గ్రూపు ఇలా క్రియేట్ కావడం అనేది జరిగింది. యాక్చువల్గా మార్కులు ఎందుకు కలపాలంటే ఇక్కడ ఎవరు కూడా పేపర్ టఫ్ వచ్చిందనో, నోటిఫికేషన్ చాలా లేటుగా వచ్చిందనో, గ్రేస్ మార్కులు కలపమనో ఎవరు కూడా ఇక్కడ గవర్నమెంట్ను అడగట్లేదు. ఏదైతే ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ రాత పరీక్ష అదైతే ప్రశ్నపత్రం ఉందో అందులో ఉన్నటువంటి ఏవైతే రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మార్కులు కలపాలని చెప్పేసి ఈ విద్యార్థులు న్యాయ పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. వారికి 100% నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఆ విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మార్కులు ఎందుకు కలిపాలంటే వారికి అన్యాయం జరిగింది. వారు మీలాగే తోటి నిరుద్యోగులు, ఓకేనా, వారు కూడా మీలాగే ఈ నోటిఫికేషన్ కోసము కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన వాళ్ళే, మీలాగే ఇదే కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని విధుల్లో ఉండాలని కలలు కన్న వాళ్ళే. కానీ ఆ ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని క్వశ్చన్స్ రాంగ్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వారికి తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే వారు ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి వారు బయటికి గెంటివేయబడ్డారు. సో వీళ్ళు ఏం చేసినారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు. న్యాయస్థానం ఇక్కడ నిజంగా న్యాయాన్ని గెలిపించాలి. ఏవైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి డెఫినెట్గా మార్కులు కలిపి ఈ నిరుద్యోగ యువతను ఆదుకోవాలి. వచ్చేదే నోటిఫికేషన్ ఎప్పుడో ఒకసారి, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఇలా తప్పుల తరక కనుక ఉంటే నిరుద్యోగులు ఎవరు నమ్ముకుంటారు. కాబట్టి న్యాయస్థానం అయితే డెఫినెట్గా వీరిని ఆదుకోవాలా, వీరికి డెఫినెట్గా మార్కులు కలపాలి. ఇవేమీ ఫ్రీ మార్కులు కాదు, ఎవ్వరు కూడా ఫ్రీగా కలపండి అనట్లే. 5 గ్రేస్ మార్కులు ఇవ్వండినో, 7 మార్కులు కలపండినో, 8 మార్కులు కలపండినో, కట్ ఆఫ్ తగ్గిమనో అడగట్లే. ఏదైతే పరీక్ష ప్రశ్నపత్రం ఉందో అందులో ఎన్ని తప్పులు ఉంటే అన్ని తప్పులకు మార్కులు డెఫినెట్గా కలపాలా. ఈ అంశము న్యాయస్థానంలో ఉంది. సో డెఫినెట్గా న్యాయమే గెలుస్తుంది. 100% మార్కులు కలిసేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు వారితో నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను కాబట్టి నా స్టూడెంట్స్ నుంచి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు 99% మార్క్స్ కలిపేసేటటువంటి అవకాశం 100% ఉంది. ఓకేనా. సో ఆ 1% ఏందిరా అంటే 18వ తారీఖు ఆ 1% కూడా తేలిపోతుంది. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు. కాబట్టి మార్కులు కలిసేటటువంటి అవకాశం 100% ఉంది. ఎందుకు కలపాలంటే వాళ్ళు మీలాగే సాటి నిరుద్యోగులు. నేను క్వాలిఫైడ్ వాళ్ళకి సపోర్టు, అన్క్వాలిఫైడ్ వాళ్ళకి సపోర్టు అనేది ఏది ఉండదు నా దగ్గర. అందరూ మీరు నిరుద్యోగులే. సో క్వాలిఫై వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, అన్క్వాలిఫై అయిన వాళ్ళు, డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, నిరుద్యోగి అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తాం. మరి నెక్స్ట్ ఎన్ని మార్కులు కలుస్తాయి? చాలామందికి ఉన్నటువంటి $1 మిలియన్ ప్రశ్న, ఎన్ని మార్కులు కలుస్తాయి? కొంతమంది 7 అంటారు, కొంతమంది 5 అంటారు, కొంతమంది 1 కలిసే అవకాశం ఉందంటారు, కొంతమంది 3 అంటారు. సో మ్యాక్సిమం నాకున్నటువంటి అవగాహన మేరకు, నాకు తెలిసినంత వరకు ఒక 3 మార్కులు కలిసేటటువంటి అవకాశం 100% ఉంది. ఒక 3 మార్కులు 100% కలిసేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి వీడియోలు చాలా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నా దాంట్లో కొంచెం క్రాప్ చేసి నేను లాస్ట్లో ఒక్కటి పెట్టింటాను. కొంతమంది అర్ధగంట, గంట వీడియోలు కూడా పెట్టారు. దానిలో చూడండి
ఎన్ని ప్రశ్నలకు ఎలా వాదోపవాదాలు జరిగినాయి, ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో వారిని కోర్టుకు కూడా హాజరుపరచమని ఒకసారి జడ్జి గారు అయితే చెప్పినారు. ఓకేనా. కాబట్టి మనకు మ్యాక్సిమం 3 మార్కులు కలిసేటటువంటి అవకాశం అనేది ఉంది. మరి ఎవరికి గెలుస్తాయి ఆ 3 మార్కులు? ఎవరికి గెలుస్తాయి? సో తెలంగాణలో అయితే ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో ప్రిలిమ్స్ రాత పరీక్ష సంబంధించి రాసిన వాళ్ళందరికీ కూడా మార్కులు కలిపేసినారు. ఓకేనా. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ కూడా నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అందరికీ కలిసేటటువంటి అవకాశము ఉంది. ఒకవేళ ఏదైనా న్యాయపరంగా చిక్కులు ఎదురవుతూ అయ్యేది అని చెప్పేసి అంటే ఎవరైతే పిటిషన్లు ఉంటారో వాళ్ళకి కలుస్తాయి. మ్యాక్సిమం అందరికీ 3 మార్కులు కలిసేటటువంటి అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా 1, 2, 3 మార్కుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. 18వ తారీఖు 100% ఫైనల్ అవుతుంది. ఇంతకు మించి ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఆల్రెడీ బోర్డు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ను మార్చి లోపలే దీన్ని పూర్తి చేయాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంది. కావాలంటే నేను మీరు ఆడియో క్లిప్ కూడా విన్నారు. ఓకేనా. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది ఉన్నటువంటి ఇంకొక అపోహ ఏమంటే ఏదైతే కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమ్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో దీనివల్లనే నోటిఫికేషన్ లేట్ అవుతుందంటున్నారు. ఇది అవాస్తవం. దీనికి నోటిఫికేషన్ లేట్ కావడానికి ఎటువంటి సంబంధము లేదు. ఓకేనా. నోటిఫికేషన్ లేట్ అయినటువంటి కేసులు వేరే. ఓకేనా. అది హోంగార్డ్ రిజర్వేషన్ కేసు, దానికి సంబంధించి వేరే ఉన్నాయి. కానీ దీనికి వీళ్లకు ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా. సో ఎవరైతే 3 మార్కుల్లోపు ఉన్నారో వారు మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. 18వ తారీఖు ఫైనల్ అవుతుంది. 99% 3 మార్కులు కలిసేటటువంటి అవకాశం ఉంది. మరి వేచి చూడాలి. ఒక 1% మనం అలా ఇలా అనుకున్నప్పటికీ ఏదైనా చెప్పలేము అన్నట్లు కనుక అనిపిస్తే చెప్పలేము. కానీ మ్యాక్సిమం 3 మార్కులు కలిసేటటువంటి అవకాశం ఉంది. నేను ఎందుకు ఇంత ఖరాఖండిగా చెప్తా ఉన్నానంటే మొదటి నుంచి దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళల్లో అతి కొద్ది మందిలో నేను ఒకనే కాబట్టి నాకు మొత్తం తెలుసు పూర్తిగా ఎన్ని మార్కులు కలిస్తాయి, కలిసేటటువంటి అవకాశం ఎంత ఉందని చెప్పేసి. బట్ ఏమంటే ముందుగానే కనుక చెప్తే ఎవరైనా ఆ ప్రిపరేషన్ సంబంధించి ఆ ఈవెంట్స్ ప్రాక్టీస్ కావచ్చు, మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు వాటిల్లో ఉంటారని చెప్పేసి ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను. నేను వీడియో చేయలేనటువంటి పక్షంలో ఏదైనా కానీ ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటివన్నీ కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగానే పోస్ట్ చేస్తాను. అంటే వీడియో చేయడానికి ముందే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ముందు పోస్ట్ చేసేసి ఉంటాను. సో అందులో మీరు వెళ్ళి జాయిన్ కండి. మీరనే కాదు, ఒకవేళ క్వాలిఫై వాళ్ళు చూసినా కానీ మీరు కూడా అందులో జాయిన్ కండి. అందులో పడేటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్స్, ప్రతి గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి మెటీరియల్ పీడిఎఫ్స్, కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు, డైలీ కరెంట్ అఫైర్స్ అందులో ప్రతిరోజు కూడా పెట్టబడతాయి. ఓకేనా. సో ఇంత సింపుల్గా చాలా సింపుల్గా చెప్పేసినాను. ధైర్యంగా ఉండండి. 18వ తారీఖు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, డిస్క్వాలిఫై వాళ్ళు కాదు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాలని కోరుకోండి. ఓకేనా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ.